బీహార్ ఎన్నికల ప్రచారంలో ఛట్ పూజ హాట్ టాపిక్గా మారింది. ఛట్ పూజ పేరుతోటి మోదీ డ్రామా చేశారన్న రాహుల్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్లు వస్తున్నాయి. ఛట్ పూజకు యునెస్కో గుర్తింపు వచ్చేలా చేస్తా ఉన్నారు మోదీ. ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు ఛట్ పూజను అవమానిస్తున్నారని మండిపడ్డారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఛట్ పూజపై రాహుల్ గాంధీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ ఛట్ పూజను యునెస్కో హెరిటేజ్ పండుగల్లో చేర్పిస్తామన్నారు. ఛట్ పూజ పేరుతో ఢిల్లీలో మోదీ డ్రామా చేశారన్న రాహుల్ ఓట్ల కోసం స్టేజ్ మీద ఎన్ని డ్రామాలైనా చేస్తారని విమర్శించారు. యమునా నది మురికి నీళ్లలో సామాన్య ప్రజలు స్నానం చేస్తే మోదీ మాత్రం స్విమ్మింగ్ పూల్లో స్వచ్ఛమైన నీటితో స్నానం చేసేందుకు ప్రయత్నించారన్నారు. नरेंद्र मोदी का ड्रामा और दूसरी तरफ हिंदुस्तान की सच्चाई, गंदा पानी, बीमारी। टीवी पे आया, टीवी पे वो पाइप दिख गया कि भैया नरेंद्र मोदी जी नहाने आएंगे, बाकी हिंदुस्तान गंदे पानी में नहाएगा। नरेंद्र मोदी जी के लिए साफ पानी आएगा, पाइप में तालाब बनाया जाएगा, मोदी जी ड्रामा करेंगे। ये पूरे हिंदुस्तान ने देखा है, पूरे हिंदुस्तान ने देखा। और जैसे लोगों को वो पाइप दिख गया, नरेंद्र मोदी कहते मैं तो नहीं जाऊंगा। ये है सच्चाई, चमकता हुआ हिंदुस्तान। ఛట్ పూజపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు విమర్శించారు. ఓట్ల కోసం మోదీ డాన్స్ చేస్తారన్న రాహుల్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసింది బీజేపీ. ये आपका बेटा तो छठी मैया का जय जयकार दुनिया में कराने में लगा है। दूसरी तरफ ये कांग्रेस और ये आरजेडी के लोग क्या कर रहे हैं? छठी मैया का अपमान कर रहे हैं। क्या कर रहे हैं? क्या कर रहे हैं? హిందువుల పండుగను ఛట్ పూజను అవమానించిన ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి బుద్ధి చెప్పాలని బీహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు మోదీ.